శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః 13 ఏప్రిల్ 2025 నుండి 19 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ వారం మనం గమనించినట్లయితే ముందుగా గ్రహస్థితి రీత్యా వచ్చినప్పటికీ రాహువుతో శని, బుధుడు, శుక్రుడు, రవి కలయిక అనేది ఉంది. 14వ తారీఖున రవి యొక్క మార్పు మేషంలోకి మారుతున్నది. అదేవిధంగా ఈ యొక్క వారంలో కేతువు యొక్క సంచారం అనేది, కేతువు యొక్క స్థితిలో ఎటువంటి మార్పు లేదు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతూ ఉన్నది. గురువు యొక్క స్థితి వృషభంలో, అదేవిధంగా మిథునంలో ఉన్నటువంటి కుజుడు గత వారమే తన యొక్క మార్పు చేసుకొని కర్కాటకంలో రావడం అనేది జరిగింది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మీనరాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు అనవసరమైనటువంటి విషయాలు తలదూర్చానా అనే విధంగా కొన్ని విషయాలు తయారవుతూ ఉంటాయి. ఈ యొక్క అనవసరమైనటువంటి విషయాలు లేకపోతే రొటేషన్ సంబంధితమైన విషయాల్లో డబ్బు సమయానికి వస్తుందా రాదా, కట్టాల్సిన చోట కట్టాలి సమయానికి, ఈ డబ్బు నేను ఎవరికైతే అప్పులు ఇచ్చానో అప్పులు తిరిగి వస్తాయా రాదా అని చెప్పేటువంటి ఒక ఆలోచనలోకి, మీమాంసలకి ఎక్కువగా ఉంటూ ఉంటారు. వైవాహిక జీవితంలో కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి, శారీరకంగాను మానసికంగాను వేధించేటువంటి పరిస్థితి ఉంటుంది. అన్య స్త్రీలతో మెలగటం అనేది ఒక ప్రాణ సంకటంగా మారే విధంగా ఉంటుంది. అన్య స్త్రీలతోనూ అన్ని పురుషులతోనూ సత్సంబంధాలు పెట్టుకోవాలి ఏదో అని చెప్పి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కొన్నిసార్లు మీకు ప్రాణ సంకటంగా మారే విధంగా ఏర్పడే విధంగా ఉంటుంది. ఇటువంటి విషయాలకు దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఎంత భావించినప్పటికీ కూడా అనవసరమైనటువంటి తగాదాలు, అనవసరమైనటువంటి గొడవలకి లాగేటువంటి వారు చుట్టూ ఉంటూ ఉంటారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వచ్చేటువంటి మంచి పేరు కన్నా రాకూడనటువంటి చెడ్డ పేరుని తెచ్చేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా వారిని కొంచెం దూరం పెట్టాలని చెప్పి నిర్ణయించుకుంటూ ఉంటారు. మీరు ఎంత దూరం జరిగినప్పటికీ కూడా వారు మిమ్మల్ని అనవసరమైనటువంటి తగాదాల్లోకి లాగి ఉన్నవి లేనివి మీ మీద చెప్పి మీకు బ్యాడ్ ప్రాపగాండా చేసేటువంటి వారు ఎక్కువ అవుతారు. ఖర్చు విషయంలో ఎంత కంట్రోల్ చేసుకున్నా సరే ఆన్లైన్ షాపింగ్లో ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతుంది అని చెప్పి మీరు భావించగలుగుతారు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండాలని చెప్పి భావిస్తారు. ఈ యొక్క స్టాక్ మార్కెట్లో పెట్టినటువంటి డబ్బులు సరైన విధంగా రావట్లేదని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అంత సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరించట్లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా ఈ యొక్క వారం గడుస్తుంది. విద్యార్థులు కష్టే ఫలే అనే విధంగా ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. గురుగ్రహ బలం కూడా తక్కువగా ఉంది. తద్వారా వచ్చినప్పటికీ ఈ వారం అంతా సానుకూలమైనటువంటి స్థితిగా గోచరించట్లేదు. ముఖ్యంగా వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ యొక్క స్థితిని కొనసాగించాలనుకుంటారు. మార్పు చేర్పులకి ఇదంతా అనుకూలమైనటువంటి సమయంగా గోచరించట్లేదు. రాశిలో ఉండేటువంటి వారు వారాంతాల్లో కుటుంబంతో గడపడానికి ఎక్కువగా ప్రయత్నాలు ఆరంభించడం జరుగుతుంది. మరియు అదేవిధంగా కుటుంబంలో దూర బంధువుల్లో ఒకరి వివాహం జరగబోతున్నది అనే విషయాన్ని తెలిసి మానసికమైనటువంటి ఆనందానికి లోనవుతారు. మన కుటుంబంలో ఎవరికి దూర బంధువులకైనా సరే వివాహం జరుగుతుంది అనేటువంటి విషయాలు వేరే వారి ద్వారా తెలిసి, ఫోన్ మాధ్యమాల ద్వారా తెలిసి ఆనందాన్ని పొందగలుగుతారు. ఫోన్లు చేసి 10 నిమిషాలు మాట్లాడి మనసుని 4 రోజుల పాటు వేధించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వీరందరి ఫోన్ల నుంచి దూరంగా ఉండాలని చెప్పి ఎక్కువగా ఆలోచనలకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి. దాంతోపాటు దుర్గాదేవిని పూజించడం, వెంకటేశ్వర స్వామిని పూజించడం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు సూర్యారాధన కూడా చేసుకోవాలి. కేతుగ్రహ మంత్ర జపం చేసుకోవాలి.